సాయి కృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజును అరెస్ట్ చేశారు సిట్ అధికారులు ఆయన నివాసంలో. అలాగే ఇప్పటికే ఈ కేసులో నాగరాజ్ సస్పెండ్ కూడా అయ్యారు. నెక్స్ట్ ఏంటి, అసలు ఏం జరగబోతోంది, మరి ఇప్పుడు సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. శ్రీహరి. చంద్రిక, ఈ నెల 29 లోపల హైకోర్టులో సాయి కృష్ణ ఏమయ్యాడు అనే విషయం పైన పోలీసులకు స్పష్టత ఇవ్వాలి. ఈ నేపథ్యంలో 29వ తేదీ లోపే దీనికి సంబంధించినటువంటి విచారణ పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్టును ఏర్పాటు చేసింది. సిట్టు వేగంగా గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం విచారణ మొదలు పెట్టింది. సో అందులో భాగంగానే నిన్న సాయి కృష్ణ నివాసానికి వెళ్లి వారి తల్లిని కావచ్చు మిగిలినటువంటి బంధువులను కూడా విచారించారు. సో అక్కడి నుంచి రికార్డులు పరిశీలించారు. ఇవాళ ఏదైతే సిఐ నాగరాజును అరెస్ట్ చేయడం జరిగింది. సిఐ నాగరాజు పైన కృష్ణలంక పోలీసులు ఏదైతే బిఎన్ఎస్ సెక్షన్ 103 అలానే 127 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో అందులో భాగంగానే ఆయన్ను కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం సిఐ నాగరాజు ఎపిసోడ్ లో గత 2-3 రోజుల నుంచి ఆయనకు మద్దతుగా ప్రజలు అక్కడ స్థానికంగా వీధుల్లోకి రావడం, మద్దతుగా ర్యాలీలు నిర్వహించడం లాంటివి కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అరెస్ట్ చేయబోయేటువంటి కొద్దిసేపటి క్రితం కూడా ఆయన నివాసం వద్దకు చాలా మంది చేరుకున్నారు. ఒకవైపు నినాదాలు చేస్తూ ఆయన్ను అరెస్ట్ చేయకూడదు, పోలీసులు స్వేచ్ఛగా పనిచేసేటువంటి అవకాశం కూడా ఉండాలని చెప్పి ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ కూడా సిట్ తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే నాగరాజును కూడా అరెస్ట్ చేశారు. సో ప్రధానంగా చూసినప్పుడు రౌడీ షీటర్ సాయి కృష్ణ ఎపిసోడ్ లో అసలు ఈయన పైన ఏ అంశం పైన పోలీసులు మార్కాపురం నుంచి తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులా కృష్ణలంక పోలీసులా అనేది ఒక విషయం తేలాలి. ఒకవేళ టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకుని వచ్చుంటే కృష్ణలంక పోలీసులకు ఎప్పుడు అప్పగించిన ఏ కేసు విషయంలో వీరికి అప్పగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, అక్కడ విచారించేందుకు తీసుకొచ్చారా, లేకపోతే ఏదన్నా కేసు సంబంధించి నమోదయ్యింటే అరెస్ట్ చూపించే ముందు తీసుకొచ్చారా అనే దాని మీద కూడా ఒక స్పష్టత రావాలి. అవన్నీ కూడా ఒకవేళ తీసుకొచ్చిన తర్వాత మే 9 నుంచి ఇప్పటి వరకు వారి కుటుంబీకులు బయటకు వచ్చి మిస్ అయ్యాడు అనేటువంటి ఎపిసోడ్ తెరపైకి వచ్చేంత వరకు ఏం జరిగింది, ఇది మొత్తం కూడా బయటకు తీయాల్సినటువంటి అంశం. సో ఒకవేళ పోలీసులు అదుపులో లేకుండా ఆయన మిస్ అయ్యాడు, లేకపోతే ఆయన నిజంగా కూడా లేడు అనేటువంటి విషయాన్ని అనేది ఒకవైపు నుంచి కొంతమంది పోలీసులు వాంగ్మూలంగా వినిపిస్తున్నప్పటికీ కూడా అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం కావచ్చు జరిగినటువంటి ఎపిసోడ్ పైన పూర్తి స్థాయిలో ఇది మొత్తం కూడా పోలీసులకు సంబంధించిన శాఖ పైన ప్రతిష్టకు కూడా భంగం కలిగించే విధంగా ఉందనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యవహారాన్ని తేల్చాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. సో అందులో భాగంగానే రవిప్రకాష్ హైజీన్ కూడా నియమించారు సిట్ చీఫ్ గా. సో వీళ్ళు వేగంగా అడుగులు వేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు సిఐ నాగరాజును విచారిస్తే పూర్తి వ్యవహారం కూడా బయటకు వస్తుంది అనేటువంటిది వారు భావిస్తున్నారు. సో అందులో భాగంగానే ఆయన అరెస్ట్ చేశారు. సిఐ నాగరాజును అరెస్ట్ చేసి ఆయన విచారించబోతున్నారు. ఆయనతో పాటుగా స్టేషన్ లో ఇంకెవరెవరు ఉన్నారు విధుల్లో, వారు పాత్ర ఏంటి, వారు నిజంగా కూడా కస్టడీ తీసుకున్నారా, లేకపోతే వారు అదుపులో పెట్టుకున్నారా, లేకపోతే ఏం చేశారు అనేటువంటి అంశాలను కూడా విచారించబోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎందుకంటే ఈ అంశం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా కూడా దుమారం రేపుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. వైసీపీ దీన్ని రాజకీయ అంశంగా కాపు యువకుడు అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సో ఇక్కడ కులాలు లేదా ఈ అంశాల ప్రస్తావనకు సంబంధించినటువంటి అవకాశంతో రాజకీయం చేస్తున్నారు కాబట్టి దీన్ని రాజకీయానికి అవకాశం లేకుండా తప్పు ఎవరు జరిగినా తప్పు ఎవరు చేస్తున్నా కూడా దీని విషయంలో బయట పెట్టాలనేటువంటి నిర్ణయానికి కూటమి ప్రభుత్వం వచ్చింది. అందులో భాగంగానే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వారి యొక్క పాత్ర ఏంటి, వారికి సంబంధించినటువంటి ఎంతవరకు ఇప్పుడు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటిలో వాస్తవాలేంటి, ఇవన్నీ కూడా బయటకు రావాలంటే నాగరాజును కూడా అరెస్ట్ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. అందుకోసమనే ప్రజలు ఒక వైపు నుంచి నాగరాజుకు మద్దతుగా నినాదాలు ర్యాలీలు చేస్తున్నప్పటికీ కేసు విచారణలో భాగంగా ఈయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈయనతో పాటుగా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఆ రకంగానే హైకోర్టుకు స్పష్టంగా తెలియచేయాలి కాబట్టి ఆ లోపే కేసు విచారించి అటు హైకోర్టుకు చెప్పాలి, ఇటు రాజకీయంగా ఎవరికి వారుగా చేస్తున్న దుష్ప్రచారం కావచ్చు, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమనే ఇప్పుడు ఈ అరెస్ట్ కూడా జరిగింది. విజయ్ చంద్రిక. ఓకే శ్రీహరి, థ్యాంక్ యూ.